హలో, వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఫర్ దుడు. ఈరోజు మనము ఏయూ రీజన్లో ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్లో టోటల్ ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు బెస్ట్ కాలేజెస్, ఆ కాలేజ్ టైప్, ఎస్టాబ్లిష్మెంట్, ఆ కాలేజీ బ్రాంచెస్, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచ్లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ర్యాంక్ వస్తే ఆ కాలేజెస్లో మనకు సీట్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మనకు క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ మొదట మనం చూసినట్టయితే ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ కాలేజీ, ఏయూ రీజియన్లో ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్లో కనిగిరిలో ఉంది. ఇది కో ఎడ్యుకేషన్. ఇది 2008లో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనము ఇందులో ఉన్నటువంటి బ్రాంచెస్ మనం సిఏఏ, సివిల్, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, మైనింగ్, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. సో ఇందులో మనకు ర్యాంక్స్ తీసుకున్నట్టయితే మనం చూడొచ్చు, 1,00,000 పైన ఉన్నాయి అంతా. సో ఇక్కడ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ అండ్ బీసీ, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, అదేవిధంగా మనకి బీసీఈ బాయ్స్, బీసీడీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇవన్నీ ఏ చూసినా కానీ, ఏ కేటగిరీ తీసుకున్నా కానీ, ఇక్కడ ఏ బ్రాంచ్ అయినా, సిఎస్సి అయినా, ఏదైనా కానీ మీకు జస్ట్ క్వాలిఫై అయితే కనుక మీకు ఇందులో అయితే వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ అయినటువంటి సెయింట్ అన్నాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది చీరాలలో ఉంది. ఇది 2001 ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో వచ్చేసి సిఎస్సి బ్రాంచ్ రావాలంటే కనుక 50,000 రావాల్సి ఉంటుంది ఓసీ కేటగిరీ. ఎస్సీ, ఎస్టీ మరియు మిగతా కేటగిరీ వాళ్ళకు దాదాపు 1,20,000 వరకు ఉండాల్సి ఉంటుంది. మరియు ఈసీ వచ్చేసి మనం దీంతో అబ్జర్వ్ చేసినట్టయితే దాదాపు 80,000 వరకు ఉండాల్సి ఉంటుంది ఓసీ కేటగిరీ. మిగతా కేటగిరీ అంతా జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మిగతా ఆల్ బ్రాంచెస్ ఈ కాలేజీలో వచ్చేసి జస్ట్ క్వాలిఫై అయినా కానీ సీట్ వస్తుంది అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ అయినటువంటి బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం చూసినట్టయితే సిఎస్సిలో దాదాపు 1,00,000, మిగతా బ్రాంచెస్, మిగతా కేటగిరీస్ అన్నీ కలిసి జస్ట్ క్వాలిఫై వస్తుంది. నెక్స్ట్ ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది కూడా జస్ట్ క్వాలిఫై కనుక అన్ని బ్రాంచెస్ వస్తాయి. నెక్స్ట్ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చేసి ఇది మార్కాపూర్లో ఉంది. ఇది 2008లో ఎస్టాబ్లిష్ అయింది. దీంతో కూడా మనము ఎనీ బ్రాంచ్ జస్ట్ క్వాలిఫై అయినా వస్తుందన్నమాట. అదేవిధంగా మలినేని సుశీలమ్మ ఉమెన్స్ కాలేజీలో వచ్చేసి ఇది జస్ట్ క్వాలిఫై అయినా వస్తుంది, జస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇది. అండ్ పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది ఒంగోలు ఉంది. ఇది కో ఎడ్యుకేషన్. ఇది 2008లో ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో కొంత బెటర్గా అని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసి మనకి చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ పేస్ ఇన్స్టిట్యూట్ అనేది బెటర్ అని చెప్పొచ్చు ప్రకాశం డిస్టిక్లో. జస్ట్ 40,000 లోపే ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓసీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీ 80,000 అండ్ ఎస్టీ కేటగిరీ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అండ్ బీసీఏ 70,000 అండ్ బీసీబీ 64,000 అండ్ బీసీసీ 1,00,000 వరకు రావచ్చు. బీసీడీ 80,000 అండ్ బీసీఈ 70,000. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి దాదాపు 50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సిఎస్సి. అండ్ ఈసీఈ బ్రాంచ్ వచ్చేసి ఈసీ బ్యాచ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి వచ్చేసి దాదాపు 90,000 అండ్ మిగతా కేటగిరీ అంతా జస్ట్ క్వాలిఫై సార్. మిగతా బ్రాంచెస్ కూడా జస్ట్ క్వాలిఫై కనుక ఏ బ్రాంచ్ అయినా ఈ కాలేజీలో అయితే వస్తుంది. సో అదేవిధంగా పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కాకుండా నెక్స్ట్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇది ఎస్టాబ్లిష్మెంట్ 2001. ఇందులో జస్ట్ క్వాలిఫై కానీ ఏ బ్రాంచ్ అయినా వస్తుంది. అదేవిధంగా మనకి క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది 1998లో ఎస్టాబ్లిష్మెంట్. ఇది ఒక మంచి కాలేజ్ అని చెప్పవచ్చు. ఇది ఒక జస్ట్ క్వాలిఫై కనుక ఇందులో మనకు ర్యాంక్ అయితే కనుక వస్తుంది అనమాట. మంచి జస్ట్ క్వాలిఫై అయితే సీట్ వస్తుంది. అదేవిధంగా క్విస్ కాలేజ్లో ఉన్నటువంటి, ఇది ఒంగోలు ఉన్నటువంటి కాలేజీ. ఇందులో కూడా జస్ట్ వచ్చేసి ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక క్విస్ కాలేజ్ అనేది క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒకటి. ఇందులో మనకు బ్రాంచెస్ మనం చూసినట్టయితే సిఎస్సి బ్రాంచ్ జస్ట్ క్వాలిఫై అయినా వస్తుంది. మంచి కాలేజ్ కూడా చెప్పవచ్చు. అండ్ రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇది ఒంగోలులో ఉంది. 2009లో ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో వచ్చేసి సిఎస్సి రావాలంటే 60,000, మిగతా కేటగిరీ వాళ్ళకి జస్ట్ క్వాలిఫై అయినా వస్తుంది. మిగతా బ్రాంచెస్ కూడా జస్ట్ క్వాలిఫై అయినా వస్తుంది అనమాట. అదేవిధంగా
డాక్టర్ శామ్యుల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1990లో ఎస్టాబ్లిష్మెంట్ జస్ట్ క్వాలిఫై అయినా వస్తుంది. అదేవిధంగా వేద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళకి జస్ట్ క్వాలిఫై అయినా వస్తుంది. ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇది నెక్స్ట్ వచ్చేది శ్రీకాకుళం డిస్టిక్ పోతుంది. సో ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి తక్కువ కాలేజెస్ ఇందులో మీకు బెస్ట్ కాలేజెస్గా నేనేం చెప్పగలుగుతానంటే క్విస్ కాలేజ్ కానీ అదేవిధంగా మీకు ఆ, వచ్చేసి పేస్ కాలేజ్ కానీ ఇందులో వచ్చేసి ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ వచ్చినటువంటి వాటిలో బెస్ట్ కాలేజెస్గా నేను చెప్పగలుగుతాను అనమాట. ఓకే, కాబట్టి వీటిని బేస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రకాశం డిస్టిక్లో తక్కువ కాలేజెస్ ఉండేది కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి, జస్ట్ యావరేజ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మీరు ఆల్మోస్ట్ లోకల్గా జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వచ్చు, లేదంటే అదర్ సైడ్ గోటు. అదేవిధంగా మనకు జెన్యున్గానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం డిస్టిక్ స్టూడెంట్స్ కానీ మిగతా స్టూడెంట్స్ ఎంసెట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూరు కడప డిస్టిక్లో ఉన్నటువంటి పొద్దుటూరులో మీకు ఇక్కడ ఏ కోచింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఐఏఎస్ కోచింగ్, గ్రూప్స్ కోచింగ్, గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్, సాఫ్ట్వేర్ కోచింగ్, అదేవిధంగా ఎనీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి గైడెన్స్ అయినా మీకు ఇవ్వడం కోసము మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మీకు ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఎటువంటి గైడెన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి సజెషన్ అయినా ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే. అదేవిధంగా మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో మీకు నెక్స్ట్ బీటెక్లో ఉన్నటువంటి మ్యాథ్స్ కానీ అదేవిధంగా ఏ కోర్స్ అయినా కానీ కోర్స్ ఎడిది కానీ మీకు ఏ కోర్స్ అయినా అందుబాటులో అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.